తిరుగుతున్నావు దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా? సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి, అక్కడ 8వ వచనంలో అక్కడ మనం చూస్తే కొంతమంది యవనస్తులు చూడండి, బుద్ధి లేని వాళ్ళు. 7వ వచనమా చూసారా? యవనుల మధ్య బుద్ధి లేనోడు, బుద్ధి లేని పడుసోడు, బుద్ధి లేని యవనస్తులు ఎంతమంది లేరు? బుద్ధి లేదు, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునే బుద్ధి లేని గాడిదలు. భక్తి లేదు వాళ్ళకి, బుద్ధి లేని గాడిదలు అని నాకు కనపడ్డాడు. అని చూడండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, సంధి వేళ పొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకట గల రాత్రి వేళ. కొంతమంది రాత్రులే తిరుగుతారు, దొంగలు తిరుగుతారు. అలా సిగ్గులేదు నీకు రాత్రులు రోడ్ల మీద తిరగడానికి? చూడండి ఎక్కడ తిరుగుతున్నాడు, సంధి వేళ పొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకట గల రాత్రి వేళ. అది ఆడి పని. ఆ డ్యూటీ ఎప్పుడు నీ డ్యూటీ? నాకు మొన్నటి వరకు 1 గంటగా డ్యూటీ, 1 గంటగా డ్యూటీ. నవ్వకండి, సిగ్గుపడకండి. మీ పిల్లలు ఎలాగున్నాయో చూసుకోండి, మీ పిల్లలు బ్రతుకులు ఎలాగున్నాయో చూసుకోండి. ఒక పిల్లల్ని నిలబెట్టామనంటే మిగతా వాళ్ళందరూ సరి చేసుకోవడానికి ఆడి ధైర్యంగా వచ్చి నిలబడ్డాడు. అది మీ పిల్లవాడు కూర్చున్నాడు, కానీ వాడు చేసే పని తెలుసా మీకు? మీ పిల్లవాడు కూర్చుంది, ఆయన చేసే పని మీకు తెలుసా? మీకు చర్చి గోయింగ్ పీపుల్ అని చెప్తున్నారు, బట్ డూ యు నో వాట్ దే ఆర్ డూయింగ్? వాళ్ళ బ్యాగుల్లో కండోమ్స్ దొరుకుతున్నాయి, వాళ్ళ బ్యాగుల్లో ఏం దొరుకుతున్నాయో తెలుసా? టాబ్లెట్లు దొరుకుతున్నాయి. ఏ టాబ్లెట్లు? గర్భం రాకుండా. ఇది జీవితం. సోకాల్ క్రిస్టియన్స్, సోకాల్ దేవుని బిడ్డలు, నీ పిల్లల కొరకు నువ్వు బాధపడి ఏడవాల ప్రార్థించే. అందుకే రేయి మొదటి జాములు లేచి నా అమ్మని గురించి నేను ఎంతో గర్వపడింది. మా అమ్మ ప్రార్థన 2 కొడుకుల్ని సేవకుల్ని చేసింది. 2 కొడుకులు పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా దేవుని కొరకు రోషం కలిగి పని చేసేవాళ్ళుగా, రోషం కలిగి దేవుని కొరకు. రేపు మా అబ్బాయి, మా తమ్ముడు రేపు అమెరికా వెళ్ళిపోతాడు మళ్ళా అంటే నేను చెప్పాడు, ప్రార్థన చేయించుకున్నాడు. చూసారా, రేపు వెళ్తున్నా నేను ఏప్రిల్ నెలలో. ఓ పక్కన యుద్ధం ఉన్నది, ఏం వెళ్తాడో తెలియదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చూసారా, అది తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రయోజస్తుడిగా ఉండి రోడ్ల మీద తిరిగితే ఏమొస్తుంది? చెమ్మ చీకట కలరు పొద్దుకొంకిన తర్వాత చెమ్మ చీకట. ఎందుకో తెలుసా వీళ్ళు తిరుగుతున్నారు? అమ్మ లేదు భయభక్తులు, నాన్న లేదు భయభక్తులు. ఒరే రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు వాళ్ళ తండ్రి. వాళ్ళ తండ్రి ఒక తాగుబోతైతే, వాళ్ళ తండ్రి ఒక తిరుగుబోతైతే, వాళ్ళ తండ్రి ఇంకొక అమ్మాయితో ఉంటే ఇంకేం అడుగుతాడు? భయభక్తులు లేవు. అది చెమ్మ చెట్టగల రాత్రి వేళ. రాత్రులు పని ఏంటి? నెక్స్ట్ వచ్చి వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో అటో రౌండ్ ఇటో రౌండ్ సందు దగ్గర తిరుగుతాడంట. దాని ఇంటి మార్గాన్న పొద్దున్న అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు? బీట్ వేస్తున్నాడు. అది ఏ కానిస్టేబుల్ అంటామండి? బీట్ కానిస్టేబుల్. ఈడు బీట్ ఏమని వస్తాడు. ఏంట్రా నీకు పని? వాళ్ళింటి దగ్గర నీకేం పని? ఆ అమ్మాయి దగ్గర నీకేం పని? ఇలా ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇవాళ ఒక కుర్రోడి దగ్గర నుంచి మిగతా కుర్రోళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి, మిగతా కుటుంబాలన్నీ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక కుర్రోడిని బట్టి ఆ తల్లి ఆ తండ్రి ఎంత ఏడ్చారు. ఇవాళ కుటుంబం ఎంత ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా బిడ్డ మారిపోయాడు. చూడండి, చక్కగా కూర్చొని దేవుని వాక్యం రాసుకుంటున్నాడు, దేవుని మాటలు గ్రహిస్తున్నాడు. దేవుడిలో ఎదగడానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉన్నతంగా ఆశీర్వదించబడతాడు. ఈ రోడ్ల మీద తిరిగితే ఏమైంది? చూడండి ఏమైంది? తిరుగుతుంటే ఇంటి మారుగా నడుస్తున్నాడంటే సందు దగ్గర అంతటా వేషం వేసుకున్న కపటం కలిగిన స్త్రీ వచ్చేసింది. ఏ స్త్రీ బాగుంటుందో? నువ్వు అనుకున్నావా? ఇలాంటి అమ్మాయి దొరకడం గురించి ఎతుకుతున్నా. అది ఎలాంటిదో నీకు తెలుసా? అది మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 10 మందిని వాడేసింది. ఆల్రెడీ 10 మంది. అలాంటిది నీకు కనబడింది చూసారా? ఆల్రెడీ భర్త ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయికి. అలాంటి అమ్మాయి పెళ్ళి అవ్వలేనట్టు నాటకం చేస్తాను. పెళ్ళి చూసండి ఏమైంది? నెక్స్ట్ వచ్చి అది బొబ్బలు పెట్టింది, స్వేచ్ఛగా తిరిగింది. దాని పాదం అది కూడా తిరుగుతుంది రాత్రి. అది కూడా అర్ధరాత్రి వేళ, చెమ్మ చీకటగల రాత్రి వేళ అది తిరిగింది. మరి ఇలా దీనికి ఈడిగల కనబడింది. 2 రాత్రులు తిరుగుతారు. కొంతమంది ఆడవాళ్ళకి సిగ్గులేదు, మగవాళ్ళకి సిగ్గులేదు. వీళ్ళు నైట్ డ్యూటీ, నైట్ షిఫ్ట్లు మాట వెళ్ళి అంతకి నైట్ వాచ్మెన్ కిందన పంచే 1000 10,000 వస్తాయి.
ఇక్కడికి వెళ్తే ఏమొస్తారా? ఏమైంది? నెక్స్ట్ వచ్చి అప్పుడు ఇంటి దగ్గర ఉండదు, సందు వీధి దగ్గర అది ఉంటుంది, ప్రతి సందు దగ్గర పొంచి ఉంటుంది. నెక్స్ట్ త్వరగా చూడ అది వాడిని పట్టుకొని ముద్దెట్టేసింది, సిగ్గుమాలని ముఖం పెట్టుకుని ఇట్లా అనింది. ఏమనింది? నెక్స్ట్ వచ్చిన సమాధాన పనులు నేను అర్పించవలసి ఉంటుంది, నేను మొక్కుబడులు చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని రాగా నేను ఎదుర్కొని బయలుదేరి నీవే నాకు కనబడింది. ఇరారా నెక్స్ట్ నా మంచం మీద రత్న కనబడులు ఉన్నాయి, ఐగుప్తు నుండి వచ్చే విచిత్రకాల నాన్న దుప్పట్లు ఉన్నాయి, ఏముండవు అక్కడ, అన్ని డబ్బా అన్నీ ఉన్నాయి, సెంట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చినాం నా పరుపు మీద బోలపు అగర్కరపు చెక్క జల్లి ఉన్నాను, సెంటు గింటు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. రా ఉదయం వరకు వలుపు తీర తృప్తి పొందుతున్నాము, పరస్పర మోహం చేత చాలా సంతోషిస్తున్నాము. ఇది పురుషుడు ఇంట లేడు అంటే పెళ్ళి అయిపోయింది.